హైవ్యూర్స్ నయనతార విఘ్నేష్ శివన్కి సంబంధించి నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ ఉంది వాళ్ళ మ్యారేజ్కి సంబంధించి. నాకు అంత గొప్పగా అనిపించలేదు, బట్ కొన్ని సీన్స్ ఓకే ఫైన్. అయితే ఇప్పుడు అదే దారిలో నాగ చైతన్య అండ్ శోభిత కూడా వెళ్తున్నట్టు మనకు తెలుస్తాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. రేపు డిసెంబర్ 4వ తారీఖున అన్నపూర్ణ స్టూడియోలోనే చక్కగా సెట్ వేసి తక్కువ మంది 200 మంది 300 మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగా తెలిసిన వాళ్ళని పిలిచి ఫంక్షన్ చేయబోతుంది, పెళ్లి చేయబోతా అన్నారు. మేబీ ఆ తర్వాత ఏమైనా రిసెప్షన్ ఏమైనా పెద్దగా ఇస్తారని ఐడియా లేదు, కానీ నాకు ఈ పెళ్లికి సంబంధించి మొత్తం స్టూడియోనే కాబట్టి దాన్ని ఒక గ్రాండ్ ఈవెంట్ లాగా, ఎవరికి వీళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండే గ్రాండ్ ఈవెంట్ లాగా, జనాని కోసం కాదన్నట్టు చేసుకుంటున్నారు. కానీ జనాన్ని కూడా గుర్తుండే ఈవెంట్ అవ్వాలి అన్నప్పుడు దాన్ని ఏదో ఒక ఓటీటీకి ఇస్తే బాగుంటుంది అని ఆలోచన వాళ్ళు ఉన్నారట. మరి లైవ్ ఇస్తారో, అంత అయిన తర్వాత జస్ట్ లైక్ ఈ నెట్ఫ్లిక్స్లో నయనతార విఘ్నేష్ శివన్ గురించి ఎలాగైతే ఇచ్చారో ఆ వేలు ఇస్తారో చూద్దాం. బట్ మనకు సమాచారం ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఓటీటీలతో డిస్కషన్స్ నడుస్తున్నాయట. ప్రైమా, ఆహా ఓటీటీనా, లేదన్నప్పుడు నెట్ఫ్లిక్సా, లేదన్నప్పుడు హాట్స్టారా, దాన్ని ఇంకేదన్నా ఇస్తారా చూద్దాం. ఏది సన్ నెక్స్ట్ కానీ, సోనీ లైవ్ కానీ, జీ5 కానీ వీటికి ఇస్తారని చూద్దాం. మా టీవీలో ఉండేది ఇవి, అందుకే ఇవి గుర్తొచ్చినాయి నాకు. సరే, ఇప్పుడు విషయం ఏంటి? కమర్షియల్గా ఆలోచించాడో, లేదు మెమరబుల్గా ఉండిద్దని ఆలోచించాడో, లేదు బెస్ట్ వేలో మేము ముందుకు వెళ్ళాలి, సో అందుకు ఓటీటీలో మాది కూడా రావాలని అనుకున్నాడో, దానిలో తాను మొదట పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉన్నది, ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంది, ఆ తర్వాత విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎందుకు తీసుకొచ్చింది, మొత్తం సమాధానం అందులో చెప్తాడో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకైతే లైట్గా కొడుతున్నది ఏంటంటే, మన నయనతార డాక్యుమెంటరీలో క్లియర్గా చెప్పింది, నమ్మాను, సర్వస్వం అనుకున్నాను, ప్రేమించాను, కానీ అవతల వాళ్ళు నన్ను అలా అనుకోలేదు, దెన్ వాళ్ళు నన్ను మోసం చేశారు, దాంతో ఇక నేను దూరం కాక తప్పలేదు అన్నట్టుగా. ఇతను సమంత విషయంలో ఏమైనా రివీల్ చేస్తాడా, లేదు ఓన్లీ తను ఎలా ఎదిగింది, చిన్నప్పుడు ఎలా ఉంది ఏంటి, వాళ్ళమ్మ ఇతను పుట్టిన తర్వాత నాగార్జునకి ఆమెకి మిస్అండర్స్టాండింగ్సా, లేదంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్గా విడాకులు, ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. బట్ ఇతను మాత్రం నాగార్జున దగ్గర ఉంటున్నాడు, అండ్ ఎక్కువగా దగ్గుబాటి ఫ్యామిలీలో ఉంటున్నాడు, ఎందుకంటే మేనమామ వాళ్ళు కాబట్టి. ఇక ఆ తర్వాత నాగార్జున అన్నీ కూడా తనకు అన్నీ. తర్వాత అఖిల పుట్టడం, అమల గారి పిన్ని, బట్ అమ్మ అన్నట్టు వెడ్డింగ్ కార్డులో కూడా ఆమెను మెన్షన్ చేస్తారు, అండ్ వాళ్ళ అమ్మను కూడా మెన్షన్ చేస్తున్నారు, అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళ స్టెప్ ఫాదర్ కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చినారు. ఇలా చెప్పుకుంటూ పోతే లైఫ్లో ఇతనికి ఇవ్వాల్సి అన్ని ఇస్తున్నాం, అండ్ అందరం కూడా అందుబాటులో ఉన్నాం అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మనకు కనిపిస్తుంది. ఇంకా ఏదైనా మిస్ అయ్యాడా, వాళ్ళు ఇచ్చింది ది బెస్టా, ఇలా చాలా ఉంటే అతను చెప్పాల్సినవి. నిజంగానే నాగ చైతన్య లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అతను కనుక ప్రాపర్ వేలో కనుక ఆ డాక్యుమెంటరీ కన్వే చేయగలిగితే సూపర్ డూపర్ హిట్ అయింది అది. అందుకే ఎంచుకున్నాడో నాకు అనిపిస్తుంది. ఇక శోభిత ధుల్లిపాల్ల, ఆమె మన తెలుగు అమ్మాయి, వైజాగ్లో చదివింది, ఆ తర్వాత వాళ్ళ నాన్న జాబ్ వైజ్ ముంబై ట్రాన్స్ఫర్ కాడికి వెళ్ళింది, ఆ తర్వాత కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్, ఆ తర్వాత యాడ్స్, ఆ తర్వాత సినిమాలు, ఈ రకరకాలు. సో తనకు సంబంధించి కూడా కొంచెం అడల్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి వాటిలో నటించడం కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ, అగైన్ ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా పెళ్లి కానీ, ఈ మధ్యలో లైఫ్ జర్నీ కానీ, ఓటీటీలా, సినిమాలా, ఆఫర్స్ ఎలా వచ్చినాయి ఏంటని కానీ, అండ్ తర్వాత రూమర్స్ అన్నిటికీ ఎలా సమాధానం చెప్పింది ఏంటని కానీ, అండ్ నాగ చైతన్య తనకి ఎలా పరిచయం అయ్యాడు, నాగ చైతన్య బాధను ఎలా పోగొట్టింది, నాగ చైతన్య ఎలా అర్థం చేసుకుంది, నాగ చైతన్య ఈరోజు నా లైఫ్లో ద బెస్ట్ అండ్ శోభిత నన్ను మొత్తుగా అర్థం చేసుకుంది, నాలో ఉన్న వ్యాఖ్యలు మొత్తం పోగొట్టింది అని చెప్పాడు. అంటే అంత కాన్ఫిడెన్స్ ఎలా ఇచ్చింది, అంత ప్రేమ ఏంటి, ఇవన్నీ నిజమేనండి. స్టార్టింగ్ ఏదో చేశాను కానీ వీడియోస్లో, బట్ ఇప్పుడు వీడియో ఎందుకు వచ్చి నాకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరు సంబంధించిన డాక్యుమెంటరీ ప్రజలకు తీయగలిగితే ఎక్స్ట్రాడినరీ డాక్యుమెంటరీ అయితే నాకు అనిపిస్తుంది. మరి ఎవరు తీసుకుంటారు ఏంటనేది వేచి చూద్దాం.